నాకు శ్రీభైరవ స్తోత్రం, కాలభైరవ అష్టకం, ఇంకా శివ పంచరత్న స్తోత్రాలు అవన్నీ కూడా వచ్చు. ఓహో, విన్నారా అయ్యా? మా ఓడు క్వారీలో ఉన్నప్పుడు కూలీగాను, గుళ్ళో ఉన్నప్పుడు పంతులు గారి లాగే ఉంటాడు. ఇప్పుడు మాత్రం డ్రైవర్నేగా. అవును, డ్రైవర్ అంటే సారథి. నా భర్తగా నువ్వు ఎప్పటికీ నా జీవిత రథసారథివే రాధా. తాతయ్య అటు చూడండి. బాబురావు, తలకా దెబ్బేంటి? చెప్పరా, ఏమైంది? అది 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 ఏంటంటే చెప్పండి సారు. పెద్దే గారు అడుగుతుంటే అలా నీళ్లు నములుతుంటారే. దారిలో వస్తుంటే ఒక వీధి కుక్క వెంట పడిందిలే. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నేను జారిపడ్డానంతే. ఓహో, ఆ దెబ్బ జారి పడితే తగిలినట్టు లేదే. సరిగ్గా చూసి చెప్పు మా ఊళ్ళమ్మా, ఇంకెలా ఉంది? అంటే ఎవరైనా బండరాయితో పచ్చడయ్యేలాగా తల మీద బాదినట్టుందా? కరెక్ట్, నాకైతే అదే అనిపిస్తుంది. ఎవరు కొట్టారు? కొట్టడం ఏంటి? పడ్డానంటుంటే. కంగారులో పడితే తల మీద మాత్రమేనా? కాళ్ళు చేతులకు కూడా తగలాలిగా దెబ్బలు. పాపం, ఎలా ఓర్చుకున్నారు? ఎలాగే ఉంది, కుయ్యో మర్రో అని మొత్తుకున్నారేమో. డాడ్, ఏమైంది? ఆ దెబ్బేంటి? పాపం, మీ డాడీ దారిన పోయే దేన్నో కెలికితే తల బొప్పి కట్టిందట. కెలికావా? దేన్ని నాన్నా? వీధి కుక్కలంట. అవేమో బౌ అని ఇలా ఎగిరి మీదకి దూకిందంట. ఏ నాని, తప్పు కదూ? నేనేమీ కావాలని దూకలేదమ్మా. ఆ వీధి కుక్క అలా దూకితే ఇలా పడుంటారని చూపించానంతే. మహాబాగా చెప్పావు నాని. అడ్డమైన పనులు చేస్తే నా అడ్డి కూడా విరుగుతుంది మరి. మళ్ళీ నన్ను చూసి నవ్వుతున్నావు కదా? నిన్ను చూసి ఈ ఊరు మొత్తం పగలబడి నవ్వేలా చెయ్యకపోతే నా పేరు బాబురావే కాదు. చిన్నమ్మగారు, నేను కూరగాయలు తీసుకొస్తాను. అలాగే. పెళ్లివారు వచ్చే టైం అయింది. కొత్త చీర కట్టుకొని పెళ్లి చూపులకి సిద్ధంగా ఉండమంటే చెప్పా పెట్టకుండా ఈ మళ్ళీ ఎక్కడికి పోయిందో. మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి రండి రండి, లోపలికి రండి. రండమ్మా, రండి రండి, కూర్చోండి. ఆడదిక్కులేని ఇల్లు కదా, అన్నీ నేనే చూసుకోవాలి. కొంచెం పలహారాలు తీసుకొస్తాను,
వీరయ్య గారు ఇప్పుడు అవేమీ వద్దు. మీ కూతుర్ని పిలవండి చాలు. అంటే మళ్ళీ బయటికెళ్ళిందమ్మా. వచ్చేస్తుంది. పెళ్లి చూపులకు వస్తున్నామని తెలిసి కూడా బయటికెళ్ళిందా? ఏంటో అంత ముఖ్యమైన పని. అంటే సుగుణమ్మ అని మా మళ్ళీ అక్క అని పిలుస్తుంది. వాళ్ళింటికే వెళ్ళుంటుంది. ఈ పాటికి వచ్చేస్తుంటుంది. శివ ఎవరు? ఆ శివ గురించి ఏదేదో విన్నాం, నిజమేనా? వాడు తింగరుడు, పట్టించుకోకండి. ఏం కాదు, శివ చాలా మంచోడు. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుండి వస్తున్నావు? శివ దగ్గర నుంచే. శివ నీకు అంత బాగా తెలుసా? ఓ, నాతో పాటే పని చేసేవాడు, నా కష్ట సుఖం తెలిసినవాడు, ఎప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉండేవాడు శివ. ఇప్పుడు వాడి గురించెందుకే? వెళ్ళు, ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు. కొత్తగా చీరెందుకు? ఇట్టా ఉంటే బాలేనా? మల్లీకి పెళ్లి చూపులు మొదటిసారి కదా, పాపం ఇబ్బంది పడుతుంది. వేష లేకుండా లోపలికెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు వెళ్ళు. అంటే తల్లి లేని పిల్ల కదా, కొంచెం గారాబం ఎక్కువ. పెళ్ళైతే అదే సర్దుకుంటుంది. పెళ్ళి అయినప్పుడు కదా. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు? చాలేవయ్యా, నీ కూతురు భాగవతాల గురించి ఊళ్ళో అడుగు పెట్టగానే మొత్తం విన్నాం. అడ్డమైన తిరుగులు తిరిగిన పిల్లని గుట్టు చప్పుడు కాకుండా మా కంట కట్టాలనుకుంటున్నావా? అమ్మా, తప్పుగా మాట్లాడకండి. నా కూతురు నిప్పు. ఆ నిప్పుకే చెదలు పట్టాయని మాకు బాగా అర్థమైంది. బాబు, అంత మాట అనకండి. మా మళ్ళీ బంగారం లాంటి పిల్ల. బంగారం కాదు, కాకి బంగారం. కట్టుకుంటే సిగ్గుచేటు, తెచ్చుకుంటే పరువు చేటు. ఇదిగో మాటలు జాగ్రత్తగా రానివ్వండమ్మా. ఏం చేస్తావయ్యా, కూతుర్ని అదుపులో పెట్టుకోవడం చేత కాదు గాని నీ మొహానికి పౌరుషం కూడానా? ఎప్పుడు నన్ను కనిపెట్టుకుని ఉండేవాళ్ళు శివానే అని బరి తెగించి చెప్పేసింది కదా. దాన్ని బ్రతుకు చెడా. తిరుగుళ్ళకొకడు, తాళి కట్టడానికి మరొకడునా? సిగ్గుండద్దు. ఆనందు, ఇంకా నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? సారీ, చాలాసేపు అయిందా వచ్చి? నా సంగతి సరే కానీ నువ్వేంటి అవతారం? డెలివరీ బాయ్, పార్ట్ టైం జాబ్ అవతారం. మార్నింగ్ 3 hours, నైట్ 3 hours అంతే. ఎంత సింపుల్ గా చెప్పేశావు. బీటెక్ చదివిన నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటి? తప్పేముంది? జేబులు కొడితే తప్పు, మోసం చేస్తే తప్పు, కానీ బతకడానికి కష్టపడి ఏ పని చేసినా తప్పే కాదు.